2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. 2 కొరింథీ 5వ అధ్యాయము 14, 15 వచనాలు చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. ఇటు వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడేలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో తండ్రి, మరి యొక్క వాక్యం ద్వారా తండ్రి మాతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ యొక్క సిలువ చాటు నన్ను మరుగుపరచండి, నా నోట మీ మాట నుంచండి, నా తలంపులను తీసివేసి తండ్రి మీ యొక్క తలంపులను నాకు అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. వినగల చెవిని, గ్రహించే మనసును తండ్రి, లోబడే స్వభావాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. తండ్రి సహాయం చేయమని వేడుకుంటూ సంపూర్ణంగా తండ్రి మీ మీద ఆధారపడుతూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి అపోస్తులైనటువంటి పౌలు మరి ఇక్కడ 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14, 15 వచనములో మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఎందుకనగా ఏలగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు. అక్కడ 2వ వచనంలో 15వ వచనంలో చూసుకున్నట్లయితే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు మనల్ని ఎంతగానో 2024 సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడి సంవత్సరం యొక్క చివరి గంటల్లో మరి దేవుడు మనల్ని ఎంతగానో సజీవంగా ఉంచాడు. మరి సంవత్సరం అంతా కూడా మనల్ని ఎంతగానో కాపాడి చివరి గడియల్లో మరి మనల్ని ఎంతగానో ఉంచి ఉన్నాడు. మరి నిజంగా అది మనం సజీవంగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృపనే అని మనం చెప్పవచ్చు. ఎంతో మంది గతించిపోయినప్పటికీ కూడా మరి కేవలం ఆయన యొక్క కృపా మహదేశ్వర్యమును బట్టి మనల్ని ఇంకా సజీవంగా ఉంచి ఉన్నాడు. మరి ఎంతో మంది మట్టిలో కలిసిపోయారు. మరి ఆయన యొక్క కృప అనేది ఏముందంటే మన మీద నిలుచుచున్నది. మరి యోగ్యులం కాకపోయినప్పటికీ కూడా మరి ఆయన యొక్క వాత్సల్యత అనేది ఎంతో గొప్పది. నిజంగా మనం దీనికి అర్హులమా? మరి మనం నిజంగా బ్రతికున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప అనే చెప్పాలి. ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క కృప మరి మన మీద ఉన్నది కాబట్టే మనం బ్రతికున్నాం. కాబట్టి సజీవులమైనటువంటి మనము, బ్రతికున్నటువంటి మనము మరి ఇంకా ఏ విధంగా ఉండాలంట? ఇక మీదట మనం ఎవరి కొరకు జీవించాలి అంటే మన కొరకు కాకుండా మరి మన కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు మనము జీవించేటటువంటి వారంగా ఉండాలి. మరి 2024 సంవత్సరంలో మరి మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు మరి అది కూడా మనకు దేవుడు అప్పగించినటువంటి ఒక బాధ్యత. మరి అక్కడ ఆ విధంగా జీవిస్తూ వచ్చాము, మన కొరకు జీవించాము, మరి దేవుని కొరకు కూడా మనము జీవిస్తూ వచ్చాం. మరి మరి ఇంకా మనం ఏ విధంగానంటే నిజంగా మనము దేవుని కొరకు ఎంతవరకు జీవిస్తూ వచ్చాం 2024 సంవత్సరంలో? నిజంగా దేవుని కొరకు దేవుడు అనుకున్న విధంగా మనం జీవించామా? మరి దేవునిలో గడిపామా? మరి దేవుణ్ణి ఆరాధించడానికి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవుడికి మరి దేవుడు ఆశించినంతగా మనం జీవిస్తూ వచ్చామా? మరి దేవుని యొక్క ఆయన యొక్క పరిచర్యలో కావచ్చు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయంలో కావచ్చు, మరి మనం ఎంత సమయం దేవునికి కేటాయించాము అనేటటువంటి ఒక ప్రశ్నను మనము వేసుకునేటటువంటి వారంగా ఉండాలి. ఆ 15వ వచనంలో మరి జీవించు వారు ఇక మీదట మరి ఎవరి కొరకు జీవించాలి అంటే తమ కొరకు, మన కొరకు ఎవరైతే మృతి పొందిర్రు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి కొరకు ఒక్కసారి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే మన నిమిత్తం ఆయన మృతి పొంది తిరిగి లేచినాడు. మరి మనం సజీవులమైనటువంటి మనము
మరి ఆయన కొరకే మనము జీవించేటటువంటి వారంగా ఉండాలి. ప్రభు కొరకు మనం జీవించడానికి మనం ఎంతగానో మరి తీర్మానం చేసుకునేటటువంటి వారంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మరి 14వ వచనంలో, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. మరి ఈ విధంగా మరి పసిపిల్లల వలె మనం ఏ విధంగా ఉండకూడదంటే పసిపిల్లలలాగా మనము ఉండకూడదంట. మరి పసిపిల్లలలాగా చాలా సార్లు ఒక పుట్టినటువంటి బిడ్డ ఎదిగే కొద్దీ తనలో మరి తన మాటల్లో కావచ్చు, తన యొక్క చేష్టల్లో కావచ్చు, కొంచెం కొంచెం మార్పు అనేది కలుగుతూ ఉంటుంది. మరి ఆ విధంగా వారిలో కలిగేటటువంటి మార్పును బట్టి, చిన్న చిన్న మాటలను బట్టి, ఎదుగుదలను బట్టి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. మరి ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా మరి మరి ఇంకా మరి స్టార్టింగ్ లో ఉన్నట్లుగానే పసిపిల్లల లాగానే మనం ఉండకూడదు. దేవుడి క్రొత్తగా రక్షింపబడినటువంటి క్రొత్తలో ఉన్నటువంటి ఆ యొక్క పసిపిల్లల లాగానే మనము ఉండకూడదన్నమాట. మనం ఒక మెచ్యూరిటీకి రావాలి. ఆత్మీయతలో మనకి ఏముండాలంటే ఎదుగుదల అనేది ఉండాలి. మరి ఆత్మీయతలో మనం పసిపిల్లల స్వభావం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము కలిగి ఉండకూడదన్నమాట. మరి చిన్న పిల్లలు ఎదిగే కొద్దీ మరి ఎదిగినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగానైతే సంతోషిస్తూ ఉంటారో, మరి రక్షింపబడినటువంటి మనం కూడా మనలో కూడా మరి ఎదుగుదల అనేది కనిపించాలి. మన యొక్క ప్రార్థన జీవితంలో కావచ్చు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో కావచ్చు, మరి అన్నిట్లో కూడా మనకి ఏంటంటే మన యొక్క ఆత్మీయతలో పరిపక్వతలోనికి మనము వచ్చేటటువంటి వారంగా ఉండాలి. పసిపిల్లల్లాగా మనం ఉండకూడదన్నమాట. ఇక మీదట మనం ఏ విధంగా ఉండకూడదంటే పసిపిల్లలలాగా ఉండకూడదన్నమాట. మరి మనలో ఎదుగుదల అనేది కనిపించాలి. మరి 1 కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక చక్కని మాట. 1 కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనంలో, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. మరి ఇక్కడ పిల్లవాడిన చిన్న పిల్లలు మాట్లాడేటటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయి, చాలా ముద్దు ముద్దుగా తల్లిదండ్రులు ఎంతగానో వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ మాటల్లో మార్పు వస్తుంది, వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది. మరి అన్ని ఆ విధంగా పిల్లవాడినై ఉన్నప్పుడు మరి పిల్లవాని వల్లే మాట్లాడుతుంది, పిల్లవాని వల్ల తలంచి తిని, వాళ్ళ యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి, వారి యొక్క చేష్టలు అనేవి వేరుగా ఉంటాయి చిన్నపిల్లలు. మరి అదే పెద్దవాళ్ళ మరి అయినప్పుడు మరి పెద్దవాళ్ళలాగానే వారి యొక్క ఆలోచనలు మరి వారి యొక్క ప్రవర్తన అనేది మార్పు అనేది చెందుతూ ఉంటుంది. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుదల మరి పరిపక్వత మరి ఆ యొక్క దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనము వచ్చేటటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మనము వచ్చేటటువంటి వారంగా ఉండాలన్నమాట. ఇక మీదట మనం ఎవరిలాగా ఉండకూడదంటే పసిపిల్లలలాగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనమాట. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో కూడా, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్య జీవమైన తీర్పును అను పునాది మరలా వేయక. కాబట్టి ఒకప్పుడు మరి మనము మరి ఆ యొక్క నిర్జీవమైనటువంటి క్రియలను చేసినటువంటి వారము, మరి మారు మనసు పొందిన తరువాత దేవుని యొక్క విశ్వాసమును బట్టి మనము మరి బాప్తిస్మము, హస్త నిక్షేపణ వీటన్నిటి ద్వారా మరి మనము ఆయనలో మరి ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క నిర్జీవ క్రియలు ఇప్పుడు మరి మనం ఆ చేయి చేసే విధంగా మనం ఉండకూడదు అనమాట. మరి మారు మనసు పొందిన తర్వాత దేవుని యొక్క విశ్వాసమును బట్టి మనం బాప్తిసం తీసుకున్న హస్త నిక్షేపణ మరి మృతుల యొక్క పునరుత్థానము వీటన్నిటిని గురించినటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క ఆ మరి మనకు తెలిసింది. కాబట్టి వాటిని మనం ఏం చేయకూడదంటే చేయకుండా ఉండాలన్నమాట.
అవగాహన అనేది మనకు వచ్చింది, కలిగింది కాబట్టి వీటన్నిటిని కూడా విడిచిపెట్టి పసిపిల్లలలాగా ఉండకుండా మరి మనము ఆత్మీయతలోనికి, ఆయన యొక్క సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి మనము రావాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడనమాట. అదే విధంగా ఇంకా మనం ఏ విధంగా ఉండకూడదంటే, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 1, 2 వచనాలలో, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు. మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండుము. మరి ఒకప్పుడు నిజంగా మరి పాపంలో, శాపంలో దేవునికి అయిష్టంగా జీవించినటువంటి మనల్ని దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో లోకంలో నుంచి వేరుపరుచుకున్నాడు. మరి ఆయన ఎంతగానో దేవుడు మనల్ని ఎంతగానో రక్షించుకున్నాడు. కాబట్టి మరి మా కింది వచనాల్లో, మరి ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, మరి లోకానుసారమైనటువంటి మరి లోక ఆశలను మనం అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టంగా, దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మరి ఆయన బిడ్డలమైనటువంటి మనము లోకానుసారమైనటువంటి మన జాశలను మనము అనుసరించకూడదన్నమాట. మరి హానోక్ అయితే మరి ఏ విధంగా నడుచుకున్నాడు? దేవునికి ఇష్టడుగా జీవిస్తూ వచ్చాడు. మరి మరి ఆయన నిజంగా మనం కూడా అలాంటి దేవునికి ఇష్టంగా మనం జీవిస్తూ ఉంటున్నామా అనే ప్రశ్న మనము వేసుకునేటటువంటి వారంగా ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నామా? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. హానోక్ అయితే మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఆయన దేవునికి ఇష్టడుగా ఉండెనని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవునికి ఇష్టడుగా నడుచుకున్నాడు. మరి నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు మనం కూడా ఒక మంచి తీర్మానం చేసుకునేటటువంటి వారంగా ఉండాలి. చివరిలో చేసుకుంటాం, స్టార్టింగ్ లో చేసుకుంటాం, క్రమక్రమంగా మధ్యకి వచ్చేసరికి ఆ యొక్క తీర్మానాల మీద మనం నిల్చుండేటటువంటి వారంగా ఉండాం. కాబట్టి మరి మనం ఒక మంచి మరి తీర్మానం చేసుకునేటటువంటి వారంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా మనము జీవించడానికి, మరి శరీర సంబంధమైనటువంటి ఇచ్చల కొరకు కాకుండా మరి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకే మనము జీవించడానికి మనం ఎంతగానో ఇష్టపడేటటువంటి వారంగా ఉండాలి. మరి నిజంగా మనం సజీవంగా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృపను బట్టే అనేటటువంటి గుర్తింపును కలిగి మనము జీవించేటటువంటి వారంగా ఉండాలి. మరి హానోక్ అయితే 365 సంవత్సరాలు బ్రతికాడు. ఆ యొక్క 65 సంవత్సరాల వరకు కూడా తను మారు మనసు పొందలేదు. మరి 65వ సంవత్సరంలో తను మారు మనసు పొందాడు. ఆ 300 ఎప్పుడైతే మారు మనసు పొందిండో, మారు మనసు పొందిన తర్వాత 300 సంవత్సరాలు కూడా మరి హానోకు ఎంతగానో దేవునితో నడిచాడు. దేవునికి ఇష్టడుగా జీవించాడు. క్రమక్రమంగా దేవునిలో ఎంతగానో మరి ఆయన ఆ యొక్క మారు మనసు పొందిన తర్వాత క్రమక్రమంగా దేవునికి ఇష్టడుగా ఆయన జీవిస్తూ వచ్చిండనమాట. ఆదికాండం 5వ అధ్యాయము మరి 25వ వచనంలో, హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 300 సంవత్సరములు కూడా మరి ఎంతగానో ఆయన దేవునితో నడుచుచు దేవునికి ఇష్టడుగా ఆయన జీవిస్తూ వచ్చిండనమాట. ఆ తర్వాత ఆయన మరణం పొందిన అంటలేదు. ఆయన దేవుడు అతన్ని తీసుకొని పోయిండు, మరి కొనిపోబడ్డాడు. అక్కడ ఈ ఆదికాండం 5వ అధ్యాయంలో ఆ 8వ వచనంలో కానివ్వండి, 11వ వచనం అందరూ కూడా ఇక్కడ ఏనోషు మృతి పొందాడు, షేతు మృతి పొందాడు. ఆ యొక్క 14వ వచనంలో కేయాను ఇక్కడ మృతి పొందాడు. 17వ వచనంలో కూడా వీళ్ళందరూ మృతి పొందాడు అని ఇచ్చారు. కానీ 20వ వచనంలో కూడా మరి హేరేదు మృతి పొందాడు. కానీ 24వ వచనానికి వచ్చేసరికి ఇక్కడ ఏమైందంటే దేవుడు అతన్ని కొనిపోయెను. మరి నిజంగా అది మరి ఆ యొక్క గొప్ప ధన్యతను
మరి హానోకు పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడికి 24వ వచనంలో వచ్చేసరికి ఆయనను దేవుడు ఎంతగానో కొనిపోబడ్డాడు. దేవుడికి ఎంతగానో ఇష్టడుగా జీవిస్తూ వచ్చాడు. మరి మనం కూడా మరి దేవునికి ఇష్టలంగా మనం జీవించడానికి ఒక మంచి తీర్మానం చేసుకునేటటువంటి వారంగా ఉండాలి. చివరిగా మరి ఇంకొక తలంపు చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిననియు ఎరుగుదము. మనమిక పాపమునకు దాసులం కాదు. ఒకప్పుడు నిజంగా మనం పాపానికి మరి దాసులంగా జీవిస్తూ వచ్చాము. మరి ఒకప్పుడు పాపానికి దాసులంగా మనం జీవించాము. కానీ ఇప్పుడు మనము నీతికి దాసులంగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి మరి 18వ వచనంలో, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఒకప్పుడు పాపంలో జీవిస్తూ వచ్చాం, పాపానికి దాసులంగా ఉన్నాము. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనల్ని నీతికి దాసులుగా చేస్తూ వచ్చిండనమాట. పాపం నుంచి, శాపం నుంచి, నిత్య నరకం నుంచి దేవుడు మనల్ని ఎంతగానో తప్పిస్తూ వచ్చాడు. కాబట్టి మరి ఆయన బిడ్డలమైనటువంటి మనము మరి ఇదే 6వ అధ్యాయం 19వ వచనం చివరి భాగంలో, మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగింపబడతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. పరిశుద్ధత కలుగుటకై, మన దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన బిడలమైనటువంటి మనము ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం కొరకు మన యొక్క అవయవములను మనము నీతికి దాసులుగా మరి అప్పగించుకునేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. దేవుని మహిమార్థంగా మనం జీవించాలి. మనల్ని మనం ఎంతగానో ప్రతిష్ఠించుకునేటటువంటి వారంగా ఉండాలి. ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయనకు ఇష్టలంగా, పసిపిల్లల్లాగా మనం జీవించకూడదు. అదే విధంగా మరి దేవునికి ఇష్టలంగా మనం జీవించాలి. మరి మనము పాపానికి దాసులం కాకుండా నీతికి దాసులంగా మన యొక్క అవయవములను మరి మనం ఎంతగానో అప్పగించుకునేటటువంటి వారంగా ఉండాలి. నూతన సంవత్సరంలోనికి వెళ్ళడానికి ముందు మరి ఎంతగానో మనల్ని మనము పరిశీలించుకొని, పరీక్షించుకొని, ఆయన యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలు అనేవి నిజంగా ఏ విధంగా ఉన్నాయి, సంవత్సరం అంతా మనము ఏ విధంగా జీవిస్తూ వచ్చాము, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం విషయంలో మరి దేవునికి ఎంతగా ఇస్తూ వచ్చాం, ఆయన యొక్క పరిచర్య విషయంలో, ఆయన యొక్క పని విషయంలో మనం ఎంతగా ప్రయాసపడ్డాము, మరి ఆయనకి ఇష్టలంగా మనం జీవిస్తూ వచ్చామా, అనేక మార్లు మరి మనం ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా దేవునికి మనము మరి అయిష్టంగా మరి జీవించినటువంటి వారంగానే ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం పరిశీలించుకొని ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. ఈ వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.